హలో అండి. హాయ్. అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మీ అందరికీ మరలా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి బండి గురించి నన్ను వివరంగా అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది, నాకు మా టీంకి. ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా ఒక చిన్న కారణంతో వచ్చానండి. ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో, ఈ వాటరే విజయవాడలో చాలా వరకు కొన్ని ఏరియాలు నీళ్లతో మునిగిపోవడానికి కారణం. ఈ నీళ్ళేనండి మాకు చాలా ఇబ్బంది పెట్టింది. చాలా ఆల్మోస్ట్ 90% క్లియర్ అయిపోయినట్టే. ఆ దేవుడే కాపాడాడు విజయవాడని అని అనుకుంటున్నాను నేనైతే. సో వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్ అని చెప్పుకునే దాంట్లో మంచిదే సార్. 2022 మహీంద్రా XUV AX7 లగ్జరీ వేరియంట్ మీ దగ్గర తీసుకొని వస్తున్నాను ఈరోజు. ఆ వెహికల్ వచ్చేసరికి డీజిల్ బండి అండి. 14,000 మాత్రమే తిరిగింది. బండి చాలా బాగుంది. ఈ వెహికల్ కొత్త ప్రైస్ ఆన్ రోడ్కి ఇప్పుడు నేను చెప్తున్న వీడియోలో రేటుకి చాలా తేడా ఉంటుందండి. రీజనబుల్గా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి నచ్చితే కనుక మళ్ళీ నాకు కామెంట్ చేయొచ్చు, లేదా మెసేజ్ చేయొచ్చు, ఫోన్ అన్నా చేయొచ్చు. ఓకేనా సార్? నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న కస్టమర్లకు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను. ఓకేనా సార్? వీడియోలోకి వెళ్దామండి. మీకు వెహికల్ గురించి క్షుణ్ణంగా ప్రతి ఫీచర్ మీకు అప్డేట్ ఇవ్వడానికి నేను, మా కెమెరామ్యాన్, మా టీం రెడీగా ఉన్నారు. వీడియోలోకి వెళ్దాం. హలో అండి. హాయ్. వెల్కమ్ టు బెజవాడ యూజ్డ్ కార్స్. ఇందాక మీకు చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొచ్చాను మహీంద్రా XUV 700 AX7 లగ్జరీ వేరియంట్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వేరియంట్ వచ్చేసరికి 2022 డీజిల్ బండి అండి. లగ్జరీ వెర్షన్ అంటే ఇందులో టాప్ ఎండ్ అండి. కాకపోతే మాన్యువల్ ట్రాన్స్మిషన్. తిరిగింది కూడా చాలా తక్కువ అండి. 14,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 31 lakhs ఉందండి. ఈ 31 lakhs ఉన్న ప్రైజు నేను చెప్పే రేట్ చాలా బాగుంటుంది అని మీకే అనిపిస్తుంది. నెగోషియబుల్ ప్రైస్ కూడా. సో వెహికల్ ఫీచర్స్కి ఉంటే వెళ్తే అసలు మీకు ఈ బటర్ఫ్లై సింబల్ మీరు చూడొచ్చు. అసలు ఈ సింబల్కే ఒక లగ్జరీ లుక్ వచ్చే బండి అని చెప్పుకోవచ్చండి. అలాగే మీరు ఈ ఫ్రంట్ ఏదైతే బంపర్ గార్డ్ లుక్ ఉందో, లగ్జరీ ప్రీమియం కార్స్కి వచ్చే లుక్ ఈ వెహికల్కి ఉంది అని చెప్పుకోదగ్గ బండి అని చెప్పుకోవచ్చండి. మీరు బంపర్ టు బంపర్, ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకుంటే కనుక ఎక్కడ పార్ట్ టచ్అప్ అయింది, యాక్సిడెంట్ అయింది, పార్ట్ మారింది అనే బండి అయితే కాదండి. ఒరిజినల్ వెహికల్, లో కిలోమీటర్స్ తిరిగిన బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. కాకపోతే ఈ వెహికల్కి ఒక 2 చోట్ల ఒక చిన్న గీత, ఇదొక గీత అండి, ఇదొక గీత. ఈ 2 గీతలు తప్ప వేరే పని అంటూ ఏమి లేదు ఈ వెహికల్కి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. వచ్చేసరికి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్, సపరేట్ యాక్సరీస్ కింద ఇది మనం కన్సిడర్ చేయొచ్చండి. ఈ యొక్క సైడ్ బీడింగు, ఫుట్ మ్యాటు, సన్వైజర్స్ ఇవన్నీ సపరేట్ యాక్సరీస్ కింద కన్సిడర్ చేసే యాక్సరీస్ ఐటమ్స్ అండి. మీరు ఇంటీరియర్స్కి వస్తే ఆటోమేటిక్గా సీట్ అనేది అడ్జస్టబుల్. మీరు సీట్ చూడొచ్చు, హైట్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా మనకి ఈ యొక్క డాష్ యొక్క ఏదైతే డోర్ ప్యాడ్ ఉందో, ఈ డోర్ ప్యాడ్లోనే మనకి 6 types 6 విధాలుగా మనం ఈ సీట్ని ఫ్రంట్, బ్యాక్, పైకి, కిందకి అడ్జస్టబుల్ చేసుకునే వే అనేది డోర్లోనే ఇచ్చారండి. 4 doors పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్. ఈ యొక్క ఫినిషింగ్ చూడవచ్చు, మీరు క్లాస్ ఫినిషింగ్తో వస్తుందండి. అలాగే ఇంటీరియర్కి వెళ్ళినట్లయితే ఈ సీట్ అనేది చాలా కంఫర్ట్ అండి. ఈ సీట్లో లంబర్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది, ఈ ఫీచర్ అండి. అదేవిధంగా ఇంటీరియర్ మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ యొక్క స్క్రీన్ ఏదైతే ఉందో
10.25 ఇంచెస్ స్క్రీన్ అని చెప్తున్నారండి. ఈ స్క్రీన్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్లస్ ఆ యొక్క ప్లేయర్ ఏదైతే ఉందో కంట్రోల్స్ ప్లేయర్ ఇన్బిల్ట్ అండి. ఇది వచ్చేసరికి వాయిస్ కమాండ్ ప్లేయర్ అండి. ఈ వాయిస్ కమాండ్ ప్లేయర్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఏదైతే పైన ఈ యొక్క మౌత్ స్పీకర్ రిసీవ్డ్ స్పీకర్ ఏదైతే ఉందో దీని ద్వారా ఈ యొక్క వాయిస్ అనేది ఇది క్యాప్చర్ చేస్తుందండి. దాని ప్రకారంగా మనం ఎఫ్ఎం అడిగితే ఎఫ్ఎం, డివిడి అయితే డివిడి, మనకి ఏది కావాలంటే అది మనతో మాట్లాడే సిస్టమ్ ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంటీరియర్ వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ 7 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి. సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి, ప్లస్ డబల్ సన్ రూఫ్తో వస్తుందండి. ఈ వెహికల్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 14,195 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన రీడింగ్ మీకు చూపిస్తున్నానండి. చాలా తక్కువ తిరిగిన బండి. ఈ స్టీరింగ్ కూడా హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే టెలిస్కోపీ స్టీరింగ్ కూడా అని అంటారు. పుష్ స్టార్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ మీకు ఆ ప్లేయర్ కంట్రోల్ ఒకసారి చెక్ చేసి చెప్పమంటే చెప్తానండి. ఒకసారి చేస్తాను. స్టార్ట్. Hi Alexa. Alexa, please play FM. Playing music from FM radio. చూసారండి, మనం వాయిస్ అండి, మనం వాయిసే ఎఫ్ఎం అయితే ఎఫ్ఎం, డివిడి అయితే డివిడి. ఎలా ఉన్నామంటే బాగున్నానని కూడా చెప్తుందండి. అలాంటి సిస్టమ్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. అలాగే ఇంటీరియర్ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళినట్లయితే ఒక లగ్జరీ వెహికల్ సార్ ఇది. నిజంగా 7 సీటర్ వెహికల్ అండి. ఈ రోలో అయితే కనుక 3 మెంబర్స్ కాదు 4 మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చునే రో అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రేర్ ఏసీ వెంట్స్ కూడా మనకి ఆ యొక్క లెగ్ మనం కాళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటాం ఆ ఏరియాలో ఇచ్చారు. 7 మెంబర్స్ కూడా కంఫర్ట్గా జర్నీ చేసే లగ్జరీ ప్రీమియం మహీంద్రా ఎక్స్యూవీ 700 అనే వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడ అంటే ఆల్మోస్ట్ మహీంద్రా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంజన్ల గురించి కానీ వీటి బాడీ లైన్ గురించి కానీ చాలా బాగుంది అని అనేవాళ్ళే తప్ప దీని గురించి అది లేదు ఇది లేదు అనే బాడీకి మాత్రం వంకలైతే పెట్టరు. మీరు ఇది అలాగే రేర్ బూట్ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు. 7 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేసే రో అండి. ఏదైనా లగేజ్ ఉంటే కనుక ఈ సీట్స్ మనం ఫ్రంట్కి ఫోల్డ్ చేసి లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు. వెహికల్ అయితే ప్రీమియం కార్ అండి. వెహికల్ చాలా బాగుంటుంది. మీకు ప్రైస్ కూడా మీకు మనకి రీజనబుల్గానే వస్తుందండి. వెహికల్ అయితే కనుక ఏపీ 39 పడింది చూసారా. ఏపీ 39 అంటే కనుక మన లోకల్ విజయవాడలో ఉన్న బండి అండి. ఈ వెహికల్ ఫ్యాన్సీ నెంబరే. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లేనండి. 14,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి టైర్లు అయితే ఇప్పటికిప్పుడు రీప్లేస్ చేసుకొని అవసరం లేదు. వెహికల్ ఇటు సైడ్ మీరు బాడీ లుక్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. వెహికల్ ఎక్కడ నలగలేదండి. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి కొత్త బండి అయితే కనుక డిస్కౌంట్ పోగా 31 లక్షకి ఇస్తున్నారండి. ఈ వెహికల్ మ్యాక్సిమం మనకు వస్తే కనుక 24 లక్షలు చెప్తున్నారు. ఒక 50,000 అటు ఇటుగా మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వెహికల్ అయితే కనుక నా హ్యాండర్లోనే ఉంది. మీరు ఎవరైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వచ్చి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళకి నేను అప్డేట్ ఇస్తానండి. వెహికల్ ఎక్కడుందో ఏంటనేది నేనే దగ్గరుండి ట్రైల్ ఇప్పిస్తాను. ఈ వెహికల్ లోన్ వెళ్ళినట్లయితే కనుక ఈ వెహికల్కి పాత లోన్ అనేది చిన్న అమౌంట్ ఉండేది, అది క్లియర్ చేశారు. ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక ఫ్రెష్గా మీకు లోన్ ఏర్పాటు చేయొచ్చు. 85 పైసలు వడ్డీతో 5 సంవత్సరాల వరకు టెన్యూర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉందండి. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు చూపించిన బండి మోడల్ మళ్ళీ మరొకసారి చెప్తాను. మహీంద్రా ఎక్స్యూవీ 700 AX7 లగ్జరీ వేరియంట్ అండి. డీజిల్ బండి 14,000 తిరిగింది. ఇందులో హై ఎండ్ వేరియంట్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, టైర్లు, ఇన్సూరెన్స్ అన్నీ ఓకే, అన్నీ బాగున్నాయి. వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏ హిస్టరీ లేని బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. 24 లక్షల బడ్జెట్లో ఉన్న బండి, లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైస్. అది సార్, ఇప్పటి వరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.
ఈ వెహికల్ కూడా మనకి ఛానల్లోనే వెళ్తుందనే నమ్మకంతో నేను మీకు అడుగుతున్నానండి. సో థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్, చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. చివరిలో ఒక మాట, మీరు వెళ్తున్నప్పుడు హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ధరించండి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ.